ప్రేమ ఎంత పనైనా చేయిస్తుందా? ప్రాణాలు తీసుకునేంత లేదా ప్రాణాలు తీసేంత ఇలా ఏదైనా చేయిస్తుందా అంటే అవును, ప్రేమ ఏదైనా చేయగలదు, ఎంత పనైనా చేయగలదు, ఎంత దూరమైనా తీసుకెళ్లగలదు. దానికి ఉదాహరణే వికారాబాద్లో జరిగిన ఓ ఘటన. ఇంతకీ ఆ ఘటన ఏంటో మనము చూద్దాం. వికారాబాద్ జిల్లాలో కన్న కూతురి కిరాతకం. ప్రేమ పెళ్లికి అడ్డొస్తున్నారని తల్లిదండ్రుల హత్య. మత్తు ఇంజెక్షన్లతో చంపిన కిల్లర్ డాటర్. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న ఘటన. మానవ సంబంధాలు, కుటుంబ విలువలు రోజురోజుకి మంటగలిసిపోతున్నాయి. ఓవైపు వివాహేతర సంబంధాలు పెట్టుకుని భార్యాభర్తలు పరస్పరం చంపుకుంటూ ఉంటే, మరోవైపు ఆస్తి భూ తగాదాలతో సొంత వారినే కిరాతకంగా హత్య చేస్తున్నారు. ఇంకోవైపు అనుమానాల పేరుతో మరణ శాసనం రాసేవారు మరికొందరైతే, కన్న బిడ్డలను కర్కశంగా హతమార్చేవారు ఇంకొందరు. సభ్య సమాజం తలదించుకునే సంఘటనలు దేశవ్యాప్తంగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లాలోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లాకు చెందిన యువతికి ఇన్స్టాగ్రామ్లో ఓ యువకుడు పరిచయమయ్యాడు. మొదట్లో స్నేహపూర్వకంగా మాట్లాడుకున్న వారిద్దరూ ఆపై ఒకరి ఇష్టాలు ఒకరికి నచ్చి ప్రేమికులయ్యారు. చివరకు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే యువకుడు వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. అంతేకాదు, ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి చూపులు ఫిక్స్ చేశారు. దీంతో ఆమె తన తల్లిదండ్రులపై కక్ష పెంచుకుంది. ప్రేమ వ్యామోహంలో పడి చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రుల మమకారాన్ని మరిచింది. తన ప్రేమకే అడ్డు చెబుతారా అంటూ అమ్మా నాన్నలపై పగ పెంచుకుని ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. చివరకు ఆమె చేసిన ఘోరం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈమె ఆ కసాయి కూతురు. ఈమె పేరు నక్కల సురేఖ. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారానికి చెందిన దశరథ్ లక్ష్మిల రెండో ఆడబిడ్డ. సంగారెడ్డిలోని ప్రైవేటు ఆసుపత్రిలో సురేఖ నర్సుగా పనిచేసేది. ఈమెకు ఇన్స్టాగ్రామ్లో ఓ యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. తల్లిదండ్రులకు చెప్పింది. దశరథ్ లక్ష్మిలు అందుకు ససేమెరా అన్నారు. దాంతో తన వివాహానికి తల్లిదండ్రులు అడ్డొస్తున్నారని, వారిని అత్యంత కిరాతకంగా అంతమొందించాలని డిసైడ్ అయింది సురేఖ. ఆపై ఓ ప్రణాళిక రచించింది. భౌతిక దాడి చేసి చంపితే దొరికిపోతాను అని గ్రహించిన కిల్లర్ డాటర్ తాను చదువుకున్న వైద్య విద్యనే ఆయుధంగా మార్చుకుంది. తల్లిదండ్రుల దేహంలోకి విషపూరితమైన రసాయనాలను ఇంజెక్ట్ చేసి చంపాలి అని నిర్ణయించుకుంది. తద్వారా వారివి సహజ మరణంగా నమ్మించి తప్పించుకోవాలన్నది ఆమె ప్లాన్. ఈ క్రమంలోనే జనవరి 24న తల్లిదండ్రులకు అధిక మోతాదులో విషంతో నిండిన రసాయనాలను ఇంజెక్ట్ చేసింది. మోతాదుకు మించి ఇవ్వడంతో వారు అపస్మారక స్థితికి వెళ్లి ప్రాణాలు విడిచారు. అమ్మ అన్నం వండి పెట్టిన తర్వాత, అమ్మ నీకు ఒంటి నొప్పులు ఉన్నాయి కదా, నేను డాక్టర్ని అడిగి మత్తు ఇంజక్షన్లు తెచ్చాను, నీకు మత్తు ఇస్తా అని చెప్పేసి వాళ్ళ మదర్కు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంజక్షను డోస్ కంటే ఎక్కువ డోస్ ఇస్తే ఇమీడియట్గా క్షణాల్లో చనిపోతారని తెలిసి ఆమెకు నాలెడ్జ్లో ఉన్నది కాబట్టి వాళ్ళ మదర్కు ఇంజక్షన్ ఇవ్వగానే ఇమీడియట్గా పడుకున్నది. ఆ సమయంలో వాళ్ళ తండ్రి ఇంటి బయట ఆమె చలి కాగడం జరుగుతున్నది. కొద్దిసేపటి తర్వాత వాళ్ళ నాన్న ఇంట్లోకి నక్కలి దశరథం ఇంట్లోకి వచ్చి ఏమైందని అడగగా, అమ్మ అన్నం తిని పడుకున్నది నాన్న, నొప్పులు లేస్తున్నాయి అంటే ఇంజక్షన్ ఇచ్చినా పడుకున్నది అని చెప్పారు. తర్వాత నాన్న నీకు కూడా నడుముల నొప్పులు ఉన్నాయి కదా, నీకు కూడా డాక్టర్ని అడిగి ఇంజక్షన్ తెచ్చినా అని చెప్పి మా పథకంలో భాగంగా వాళ్ళ నాన్నకు కూడా ఇంజక్షన్ ఇవ్వడం వల్ల ఇమీడియట్గా చనిపోయి అలా మదర్ మీద పడటం జరిగింది. తల్లిదండ్రులు చనిపోయారని నిర్ధారించుకున్న సురేఖ తన అన్నయ్యకు ఫోన్ చేసింది. అమ్మా నాన్న చనిపోయారంటూ మొసలి కన్నీరు కార్చింది.
హుటాహుటిన అక్కడికి చేరుకున్న సురేఖ అన్న ఇరుగు పొరుగు వారి సాయంతో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారిద్దరూ చనిపోయారని వైద్యులు ధృవీకరించారు. దీంతో తల్లిదండ్రుల మృతిపై అనుమానం వ్యక్తం చేసిన సురేఖ అన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తదుపరి ఆమెకు భయానికి లోనై వాళ్ళ అన్నకు ఫోన్ చేసి, అన్న అమ్మ నాన్నలు ఇట్లా చనిపోయినారు, నాకు భయం వేస్తుంది రా అని చెప్పారు. వాళ్ళ అన్న వచ్చి చూసిన తర్వాత వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి మార్పల్లి హాస్పిటల్ తీసుకుపోయారు. అక్కడ చనిపోయినారు అని తెచ్చింది. దీని మీద లోతుగా విచారణ చేయడానికి ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారు. నేను ఎట్లాగైనా పెళ్లి చేసుకోవాలి, అతను లేకపోతే నేను ఉండలేను అని చెప్పేసి వీళ్ళని అడ్డు తొలగించుకుంటే గానీ నా పెళ్లి కాదన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులకు విషప్రయోగం చేసి వాళ్ళని చంపినది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు యాచారం చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించగా అక్కడ పోలీసులకు కొన్ని ఖాళీ ఇంజెక్షన్లు లభ్యమయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు వైద్యుల చేత మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. అప్పుడే పోలీసులకు సంచలన విషయాలు తెలిసాయి. పోస్టుమార్టం నివేదికలో శరీరంలోకి విషపూరిత రసాయనాలు చేరాయని తేలింది. దీంతో సురేఖపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. 2 ఇంజెక్షన్స్ అక్కడ కనపడే వరకు అది అనుమానాస్పద మృతిగా కేసు ఫస్ట్ నమోదు చేసుకున్న తర్వాత లోతుగా వాళ్ళ డాక్టరు నక్కల సురేఖ అనే అమ్మాయి మీద కొద్దిగా మాకు అనుమానం ఉండి తరోగా ఇంట్రాగేషన్ చేయగా ఆమె తల్లిదండ్రుల ఆమె పనిచేసే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన మత్తు ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల ఇచ్చి చంపినానని చెప్పి మన నేరం ఒప్పుకోవడం జరిగింది. తన ప్రేమకు తల్లిదండ్రులు అడ్డుగా ఉన్నారని, అందుకే వారిని హత్య చేసి ప్రియుడితో కలిసి ఉండాలనుకున్నాను అని నిందితురాలు సురేఖ చెప్పింది. తల్లిదండ్రులకు విషపూరిత రసాయనాలతో కూడిన ఇంజెక్షన్లు ఇచ్చి తానే హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించింది. దీంతో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. మరోవైపు కన్న కూతురే తల్లిదండ్రులను హత్య చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.